ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, ఇప్పటికీ మించిపోయింది లేదు, ఆలోచించుకోండి. లేకపోతే ఇంకా సేపట్లో స్టేట్ లో ఉన్న అన్ని మహిళా సంఘాలు ఇక్కడికొస్తాయి. అన్ని సంఘాలని తీసుకొస్తాం, మీడియాని కూడా పిలుస్తాం. ఈ లలిత దుర్మార్గాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తాం. బ్రేకింగ్ న్యూస్, మొగుడు తప్పు చేస్తే కోడల్ని గెంటేసిన అత్త అని టీవీలో మీ ఫోటో కూడా వస్తుంది. నీ ఫోటోకి దిష్టి బొమ్మని కట్టి అన్ని సెంటర్లోనూ తగలబెట్టిస్తాం, చెప్పులతో కొట్టిస్తాం. లలిత డౌన్ డౌన్, లలిత డౌన్ డౌన్. అత్తయ్య వింటున్నారా? వింటున్నానే, నాకేమైనా చెవుడా? అది కాదత్తయ్య, మహిళా సంఘాలు మీడియా వచ్చారంటే స్టేట్ మొత్తంలో నువ్వు అన్పాపులర్ అయిపోతావు. బయట తలెత్తుకొని తిరగలేవత్తయ్య. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? కాంప్రమైజ్ అయిపోతే చాలా బెస్ట్ అత్తయ్య. నో కాంప్రమైజ్. లలిత డౌన్ డౌన్, లలిత డౌన్ డౌన్, లలిత డౌన్ డౌన్, లలిత డౌన్ డౌన్, లలిత డౌన్ డౌన్. ఇక్కడ లలిత అంటే ఎవరు? నేనే. ఏంటి అప్పుడే ఆ క్రాంతి నా మీద కేసు పెట్టేసిందా? కేసు పెట్టింది మీ కోడలు క్రాంతి కాదు, మీ ఆయన భాస్కర్. తీసుకోండి. ఇదేంటో చూడవే. ఏంటి అంతలా అరిచావు? మావయ్య నీకు విడాకులు ఇస్తున్నట్టు నోటీస్ పంపించాడు. విడాకులా? మా అమ్మకి విడాకులా? అవును బాబు, మీరు ఎప్పుడు ఆయన్ని పట్టించుకోలేదని, భర్తగా ఆయనకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదని, అత్తగారింట్లో అసలు ఎప్పుడూ లేరని, ఆయన్ని వదిలేసి ఎప్పుడూ పుట్టింట్లోనే ఉంటున్నారని, అందుకే మీకు విడాకులు ఇస్తున్నానని నోటీసులు పంపించారు. మా అమ్మకి విడాకులు ఇవ్వమని పంపించారా? ఇది అన్యాయం. న్యాయాన్యాయాలు కోర్టులో తేల్తాయి. ఆయన చివరిగా ఒక మాట చెప్పమన్నారు. ఏంటది? మీ కోడల క్రాంతిని తిరిగి కోడలుగా యాక్సెప్ట్ చేసి మీ ఇంట్లోకి రానిస్తే ఆయన ఈ నోటీసు వాపస్ తీసుకుంటారంట. లేదంటే కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పమన్నారు. వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.